మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో సిలువను గూర్చిన తర్కవాదాలు వచ్చాయి. సిలువను గూర్చి మీరు ఎందుకు చెప్తారు? సిలువ ఎవరికి అంటే నేరం చేసిన వాళ్ళకి. ఆ నేరం చేసినటువంటి వాళ్ళ నేరం వారి తల మీద రాసి వారిని సిలువ వేస్తారు. అది కూడా ఒక సర్కిల్లో 4 రోడ్లు కలయికలో ఆ రీతిగా సిలువ వేస్తారు. ఇతన్ని ఎందుకు సిలువ వేశారు అన్నప్పుడు ఎవరో ఆయన సిలువ వేసిన సమాచారం చెప్పాలని లేదు, ఆ తల మీదే రాసి ఉంటారు. యేసు ప్రభులు వారి తల మీద కూడా ఆయన ఎందుకు సిలువ వేశారో రాశారు. ఆ రాసిన మాటలకు అర్థం ఏమిటంటే, ఇతడు యూదుల రాజంట, కాబట్టి ఇతని సిలువ వేశారు. మనకు రాజున్నాడు, కానీ ఈయన రాజు అంటున్నాడు, అందుకే ఇతని సిలువ వేశాం అని యేసయ్య శిరస్సు మీద రాశారు. కాబట్టి సిలువ నేరం చేసిన వాళ్ళకి, సిలువ అవమానించబడాలని, సిలువ ఆ తప్పు ఇంకెవరూ చేయకూడదు, చేస్తే ఇటువంటి శిక్ష ఉంటుందని చాలా మందికి తెలియటానికి సిలువ వేస్తారు. దేవుని బిడ్డలం మనం గమనించాలి. అందుకని పౌలు గారు చెప్పారు, పదే పదే నేను సిలువను గూర్చి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నశించే వారికి అది వెర్రితనంగా ఉంటుంది, రక్షింపబడిన వారికి అది దేవుని శక్తి అయి ఉంటుంది అని చెప్పాడు. సిలువను గూర్చిన వార్త రక్షించబడిన వారికి, అనగా యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలకు సిలువను గూర్చిన వార్త వింటూ 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 ఉంటే ఆ వార్త రక్షింపబడిన వారికి దేవుని శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. సిలువను గూర్చిన వార్త వింటూ వింటూ ఉంటే ఆ వినేటటువంటి బిడ్డల్లోకి దేవుని శక్తి వెళ్తూ ఉంటుంది. దేవుని శక్తి ఎంత గొప్పది అంటే మాటలతో దాన్ని వివరించలేం. ఒక మాట చెప్పగలను, ఆకాశంలో జ్యోతులను కలుగజేశాడు. ఒక పెద్ద జ్యోతి పగటిపూట ప్రకాశించటానికి, ఒక చిన్న జ్యోతి రాత్రిపూట ప్రకాశించటానికి. బైబిల్ చరిత్ర ప్రకారంగా 6026 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆ పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ప్రభువు కలుగజేసి అక్కడుండమని చెప్పాడు. ఒకే మాట, ఆ రోజు నుండి పెద్ద జ్యోతి అయిన సూర్యుడు, చిన్న జ్యోతి అయిన చంద్రుడు అక్కడే ఉండిపోయారు. అంత శక్తి కలిగిన వాడు యేసయ్య. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సిలువను గూర్చి వింటూ ఉంటే రక్షింపబడిన మీకు దేవుని శక్తి వస్తా ఉంటుందని. దేవుని శక్తిని సంపాదించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఓసారి ఒక తల్లి హాస్పిటల్కు తన బిడ్డను తీసుకెళ్ళాది. బిడ్డ దరిదాపు 4 సంవత్సరాల వయసు. ఆ తల్లి తరచూ హాస్పిటల్కి తీసుకెళ్లి తన బిడ్డ విషయమై వైద్యునికి చెప్తూ ఉంది. ఆయన చిన్నపిల్లల డాక్టర్ గారండి, బిడ్డ సరిగా పాలు తాగడం లేదు, బిడ్డ శరీరంలో అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు, 4 సంవత్సరాలు అయితా ఉంది, నడవలేకపోతున్నాడు, 4 సంవత్సరాలు అయితా ఉంది, మాట్లాడలేకపోతున్నాడు, నన్ను అమ్మాని ఎప్పుడు పిలుస్తాడో అని డాక్టర్ గారి దగ్గర ఏడ్చాది. నన్ను ఎప్పుడు అమ్మాని పిలుస్తాడని. డాక్టర్ గారు పరీక్ష చేసి ఆయన కొన్ని పరీక్షలు చేయించి బిడ్డలో ఉన్న లోపాన్ని చూసి డాక్టర్ గారికి చెప్పాడు. డాక్టర్ గారు ఆ తల్లికి చెప్పాడు, అమ్మ భయపడాల్సిన పని లేదు, నీ బిడ్డ మాట్లాడతాడు, నీ బిడ్డకు
ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. అయితే మీరు ఒక పని చేయాలి. ఏమిటంటే ప్రతిరోజు వానికి నేనిచ్చే ఈ సిరప్ ఉదయము రాత్రి పఠించాలి. ఎన్ని రోజులు డాక్టర్ గారు? వానికి శక్తి వచ్చేంత కాలం. ఎంతకాలం డాక్టర్ గారు? నేను కాలము టైము చెప్పలేను. వానికి శక్తి వచ్చేంత కాలం. ఆ తల్లి డాక్టర్ గారు రాసిన సిరప్ తీసుకొచ్చి ప్రతిరోజు తాపించేది. తాగటానికి బిడ్డ మారం చేసేవాడు. అయినా తల్లి బలవంతంగా ప్రొద్దున రాత్రి తాపించేది. మాసమయ్యాది, 2 మాసాలు అయ్యాది. బిడ్డలో కాస్త బలమున్నట్టు కనిపించారు. బిడ్డ లేచాడు, చేతులతో నడుస్తూ ఉన్నాడు. ఒక 6 మాసాలు అయ్యాది. బిడ్డ లేచి గోడ పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. సంవత్సరం అయ్యాది. అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. తల్లి ఏడుపు ఇంకా ఆగలేదు. నా బిడ్డ 4 సంవత్సరాల తరువాత అమ్మా అని పిలిచాడని వాని గట్టిగా గుండెలకు హత్తుకొని ఏడ్చి నా బిడ్డ నా బిడ్డ అని గట్టిగా ముద్దలాడుతూ ఉంది. ప్రియులరా, డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ సిరప్ ప్రతిరోజు ఉదయం రాత్రి తాపుతూ ఉన్న కారణాన శరీరంలో ఉన్న బలహీనమైన అవయవాలు బలపరచబడుతూ వచ్చాయి. ఆ బిడ్డకు శక్తి వచ్చాది. నడిచాడు, అమ్మ అని పిలిచాడు. బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు అంటున్నారు, సిలువను గుర్చిన వార్త పదే పదే నేను చెప్పడం ఎందుకంటే నువ్వు రక్షించబడి ఉంటే, ఆ వార్త నువ్వు వింటూ ఉంటే నీ లోపలికి దేవుని శక్తి వస్తుంది. నీ లోపలికి దేవుని శక్తి వస్తుంది. దేవుని కొరకు నడవలేని నీవు నడుస్తావు. దేవుని కొరకు పిలవలేని నీవు పిలుస్తావు. దేవుని కొరకు పాడలేని నీవు పాడుతావు. దేవుని కోసం చేయలేని ప్రార్థనలు చేస్తావు. ప్రభు కొరకు జీవించే శక్తి నీ లోపలికి వస్తుంది. సిలువను గూర్చిన వార్త ఒకవేళ నశించిపోతున్న వారికి అది దేవుని శక్తి కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుని సిలువ వార్త నాకు శక్తి, నీకు శక్తి. అది శరీర బలం కాదు. అంతరంగ పురుషుల్లో దేవుని శక్తి ప్రవేశిస్తూ ఉంటారు. ఎందుకు అంతరంగ పురుషుల్లో దేవుని శక్తి రావాలి అని అడిగితే, యేసయ్య తన ప్రశస్తమైన రక్తముతో ఆయన పోరాడి నీ పాపాలు చంపి ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు. తిరిగి నీ లోపలికి ఏ పాపము రాకుండా సిలువను గుర్చిన వార్త వింటే అంతరంగ పురుషుల్లో శక్తి వచ్చి నీ లోపలికి ప్రవేశించే పాపాలను ఎదుర్కొంటూ ఉంటాది. నీ లోపలికి పాపం రాకుండా ఎదుర్కొంటూ ఉంటాది. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఎంత సిలువను గుర్చిన వార్త వింటే, ఎన్ని పర్యాయాలు వింటే అంత శక్తి నా లోపలికి వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తా, నాలోకి శక్తి రావటానికి గల కారణం నేను రక్షించబడ్డా. నీలోకి కూడా శక్తి వస్తా. నీలోకి శక్తి రావటానికి దేవుని శక్తి, దేవుని శక్తి నీలోకి వస్తూ ఉంటారు. దానికి రావాలంటే సిలువను గూర్చి ఎన్ని పర్యాయాలైనా మనం వినాలి. విని ఆ శక్తిని సంపాదించుకుంటే లోక సంబంధమైనటువంటి బలహీనతలు, పాపాలు నీలోకి రాకుండా లోపలున్న శక్తి దాన్ని తోసివేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు మీరు బాగా గమనించాలి. మీ ఇళ్లలో కరెంటు దీపాలు ఉన్నాయి. కరెంటు పోతే వెంటనే చీకటి వచ్చేస్తుంది. వెంటనే చీకటి వచ్చి ఏది ఎక్కడుందో తెలియదు. అమ్మ అంటది, లేదంటే నాయన అంటాడు, రే అగిపెట్టి అక్కడుంది చూడు, కొవ్వొత్తి ఎక్కడుంది చూడు అంటారు. వెంటనే అవి దొరకవు.
ఈలోపుగా కరెంట్ వచ్చేది. మీ ఇంట్లో ఉన్న కరెంటు దీపం ఇంతే ఉంటుంది, ఇంతే. దాని లోపలికి శక్తి వస్తానే ఇల్లంతటినీ ఆవరించినటువంటి చీకటి దెబ్బకు పారిపోతుంది. ఇల్లంతా ఆవరించిన చీకటి దెబ్బకు పారిపోతుంది. దీపం చిన్నదే, దాని లోపలికి శక్తి వస్తే చీకటి వెంటనే పారిపోతుంది. దేవుని బిడ్డలు మీరు, మీ లోపలికి దేవుని శక్తి రావాలి. మీ లోపలికి దేవుని శక్తి రావాలి. చీకటి మీ దగ్గరికి రాకుండా ఆ శక్తి మిమ్మల్ని వెలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే నేను సిలువను గూర్చిన వార్త విన్నప్పుడంతా. ఈరోజు నువ్వు చాలా పర్యాలు సిలువను గూర్చిన వార్త వింటావు. నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే ఆ శక్తి నీలో కలిగి వస్తూ ఉంటావు. చాలా గొప్పగా వెలుగుతావు. చీకటి నీలోకి ఇంకా రాదు, దరిదాపులకి రాదు.